హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి, లాస్ట్ క్లాస్లో ఏం చూసాము? రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి, అది ఎలా అప్లికబుల్ ప్రాబ్లమ్స్కి. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఓన్లీ పాలినామియల్ చూసాము, కానీ ఇక్కడ ఎలా ఇచ్చారు చూడండి. వెరిఫై ద రోల్స్ థీరం ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ అపాన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబీ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటున్నాడు. అంటే నేను ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. ద గివెన్ polynomial logarithmic, this is continuous function in the closed interval a comma b and it is derivable on open interval a comma b. Then automatically you need to find f of a equal to f of b. Here what is our given function? F of x is equal to log of x square plus ab upon x into x plus ab. ఇక్కడ a b అంటే ఏమి ఇచ్చాడు? a అంటే a అండి, ఫస్ట్ b అంటే bనే. నేను ఇప్పుడు f ఆఫ్ a ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, అప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ నీడ్ టు రైట్ ఏ. అప్పుడు ఇదేమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ ఇంటూ ఏ ప్లస్ ఏబి, రైట్? ఎస్, దిస్ ఈజ్ నథింగ్ బట్, దీన్ని నేను ఏమని రాయొచ్చు? a plus b, I think a plus b, sorry, this is a plus b, problem is a plus b. అప్పుడు a plus b, a into, సారీ అండి, ప్రాబ్లం ఏమని ఇచ్చానంటే x ఇంటూ ఏ ప్లస్ బి. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఎక్స్ అంటే ఏ ప్లస్ బి యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే దిస్ విల్ బికమ్ 2. ఏమని రాయొచ్చు? లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, రైట్? దీస్ టూ క్యాన్సిల్. అంటే ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటిది? లాగ్ 1 విచ్ ఇస్ 0. ఓకే, అలానే ఎఫ్ ఆఫ్ బి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? లాగ్ ఆఫ్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ పుట్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అపాన్ బి ఆఫ్ ఏ ప్లస్ బి. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది దీని వాల్యూ? బి స్క్వేర్ ప్లస్ ఏబి అపాన్ బి స్క్వేర్ అండ్ ఏ ఇంటూ బి ఏబి. ఓకే, log of 1. f of b ఏం వస్తుంది? log of 1 which is 0. therefore ఏమవుతుంది మన ఫంక్షన్? what is our condition? f of a is equal to f of b. okay, according to the Rolle's theorem, f of a equal to f of b. then according to Rolle's, what we have to say? according to Rolle's theorem, f dash of c equal to 0 అని తీసుకోవాలి. f dash of c equal to 0 అంటే you need to find the first derivative of this. ఓకే, దీనికి నేను ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? f dash of x ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x పుట్ c. చూడండి, f dash of x అంటే ఏమవుతుందమ్మా? చూడండి బెట, f dash of x న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ఉంది, అవునా అండి? అంటే ఏ బై యూ బై వి, దట్ ఈస్ కోషెంట్ రూల్. ఏమవుతుంది? యూ బై వి ప్రిన్సిపల్, డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి, దట్ ఈస్ వి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ అండ్ వి యూ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి అపాన్ వి స్క్వేర్. అవునండి, యూ వి డాష్ మైనస్ vu dash minus uv dash by v square. v as it is, I need to write v as it is. ఏంటి మన v? x into a plus b into u dash అంటే d by dx of x square plus ab minus u as it is x square plus ab d by dx of v. what is our v? x ఇంటూ ఏ ప్లస్ బి. అవునా? చూడండి, అపాన్ వి స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అవునా అండి? దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ నాకు ఏమొస్తుంది చూడండి,
ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటున్నాను కదా. ఇప్పుడు ఇదేమవుతుంది ఫస్ట్ టర్మ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ a plus b derivative of x square. This is 2x. a, b are the constants. Okay, 2x. Next time వస్తుంది x square plus ab. Differentiation of x is 1. 1 into the remaining term is a plus b. Okay. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తే what will get? X into a plus b 2x. That is nothing but yes, u v dash minus v u dash by x into a plus b whole square. నాకు ఒక డౌట్ అండి, నేను తప్పు చేస్తున్నాను ఎక్కడండి? log x ప్రిన్సిపల్ 1/x కదా, దెన్ ఆఫ్టర్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ అంటే నేను log xకి ఒకటి రాయాలి కదండి ఇక్కడ ఫస్ట్. log x డిఫరెన్షియేషన్ 1/x అంటే 1/this x square plus ab by x into a plus b. ఆ టర్మ్ మిస్ అవుతున్నాం మనం. ఏంటది? 1/x. దెన్ ఆఫ్టర్ దట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ x వాల్యూ నేను చేసింది. అవునా? ఇస్ ఇట్ క్లియర్? log x differentiation 1/x, then after that differentiation of this term. Okay, which is nothing but x of a plus b, that is 2x, and x square ab, and differentiation of that is what? Yes. Okay. Next. ఏమొస్తుంది చెప్పండి నాకు? దిస్ ఇస్ రివర్సింగ్ ఆర్డర్. ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకే గర్ల్స్, ఇప్పుడు ఇది ఏమవుతుంది? సింప్లిఫై దిస్ విల్ బికమ్ 2. ఫ్రమ్ దీస్ 2 టర్మ్స్ షల్ ఐ టేక్ ఏ ప్లస్ బి? ఈజీ ఉంటుంది కదా. ఏ ప్లస్ బి కామన్ తీస్తాను చూడండి. ఆ రెండిట్లో నాకు ఏముంటుంది? ఏ ప్లస్ బి కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ 2x అంటే ఏమవుతుంది? 2x స్క్వేర్. దిస్ విల్ బికమ్ 2x స్క్వేర్. ఇక్కడ ఏముంటుంది? ఇది కామన్ వెళ్ళిపోయిందండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, ఎనీ మోర్ క్యాన్సిల్? ఎనీ మోర్ టర్మ్స్ గెట్ క్యాన్సిల్? ఇంకా చూడండి, దీన్ని నేను ఏమని రాయొచ్చు? దీన్ని బాగా సింప్లిఫై చేయండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఇది మైనస్తో ప్రోడక్ట్ చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది, మైనస్ బి అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో చూడండి అమ్మా, ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. రెండు ఏ ప్లస్ బిలు క్యాన్సిల్ అయిపోయినాయా? ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, రైట్? దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్? 1/x స్క్వేర్ ప్లస్ ఏబి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి, అండ్ దిస్ ఇస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్. ఏంటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి. ఏమొస్తుంది నాకు? x. Is there any terms? Okay, ఎక్కడైనా మిస్ అయిందండి? ఎక్స్ స్క్వేర్ ఇంటూ చూడండి ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అండ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, రైట్? ఇక్కడ మిస్సింగ్ అండి ఎక్స్ స్క్వేర్ అంటే ఒక ఎక్స్ పోతే నాకు కింద ఇంకొక ఎక్స్ ఉంటుంది కదా. డన్. అంటే నాకు ఏమొచ్చింది ఫైనల్గా? దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి అపాన్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి. దిస్ ఈజ్ నథింగ్ బట్ f dash of x. Now you can replace x with c, that is f dash of c equal c అంటే ఏమవుతున్నది? సి స్క్వేర్ మైనస్ ఏబి అపాన్ సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏబి. కానీ అకార్డింగ్ టు ద రోల్స్ థీరమ్, if f of a equal to f of b, then there exists c belongs to a comma b, therefore f dash of c will become to 0 from our రోల్స్ థీరమ్. అంటే నేను దీన్ని 0కి ఈక్వేట్ చేస్తాను అనుకోండి, దిస్ విల్ బికమ్ టు 0, దిస్ డినామినేటర్ టర్మ్, దెన్ సి స్క్వేర్ ప్లస్ ఏబి ఈక్వల్ టు 0, దెన్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, దెన్ సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ AB. This is the answer. This root AB is lies in between these two. Therefore, hence the Rolle's theorem verified. Rolle's theorem
వెరిఫైడ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వన్ బై వన్ చూడండి. ఐ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. డోంట్ స్కిప్ ద వీడియో. దయచేసి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అమ్మ, డిఫరెన్షియేషన్ కంపల్సరీ బాగా వచ్చి ఉండాలి. ఇక్కడ ఏబీ ప్లేస్లో ఏబీ ఇచ్చాడు, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేశాను. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ నాకు 0 వచ్చింది అండ్ ఎక్స్ ప్లస్లో బీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ బీ ఈజ్ ఆల్సో 0. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీ అయితే దెన్ రోల్స్ థీరం ఏం చెప్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి కనుక్కోవాలంటే నేను ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. అప్పుడు లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x. And after the differentiation of this value, that is quotient rule, u by v, v dash minus u v dash by v square. అది సింప్లిఫై చేశాను 1/1. ఇక్కడ 2 కామన్, ఇది క్యాన్సిల్ చేశాను. ఓకే, నాకు ఎక్స్ ఇక్కడ వచ్చిందండి. తర్వాత ఎక్స్ ప్లేస్లో ఐ నీడ్ టు పుట్ సి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వేషన్ వచ్చింది. బట్ అకార్డింగ్ టు ద రోల్స్ థీరం ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయినప్పుడు సి అనే పాయింట్ ఏ కామా బి మధ్యలో ఉండాలంటే ఏం కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే దిస్ విల్ బికమ్ టు 0 డూయింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్. నౌ సి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏబి. సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి అనేది ఏబి మధ్యలో ఉంటుంది కదా. దేర్ఫోర్ the Rolle's theorem verified. Now again, one more problem. Next problem వచ్చేసి, it's very important problem and repeated this one. ఇప్పుడు చెప్పింది నేను చెప్పేది రెండు. ఓకే, note down. Verify the Rolle's mean value theorem for the function f of x. Fourth one, I think. F of x is equal to what? X minus a whole to the power of m and x minus b whole to the power of n. ఇది M1లో క్యాలిక్యులస్ పార్ట్లో ఉంటుంది, రోల్స్ అండ్ లెగ్రాంజెస్ థీరమ్స్. ఓకే, ఏమని ఇచ్చాడు, ఎఫ్ డాష్ ఏ. ఓకే, హియర్ ద పాయింట్స్ ఆర్ ఏ కామా బి. ఏమని ఇచ్చాడు, ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇచ్చాడు కదండి. నేను ఇప్పుడు ఏం కనుక్కుంటాను, ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎ పాలినామియల్ ఫంక్షన్, దేర్ఫోర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అండ్ ఇట్ ఈస్ డిరైవబుల్. ఓకే, దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ యూ నీడ్ టు రైట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ నీడ్ టు పుట్ a, that is a minus a whole cube and a minus b whole power n. This is m. ఇదేంటి 0 అవుతుంది, 0 into something 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి ఏంటి, పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ బి మైనస్ ఏ హోల్ పవర్ m, b minus b whole power n. It is 0 into something 0. Therefore, f of a is equal to f of b. ఏమైందండి, a substitute చేశాను 0 వచ్చింది, b substitute చేశాను 0 వచ్చింది. Then after that what we have to do, then there exists f dash of c. According to the Rolle's theorem, f dash of c will become to 0 అని నేను రాయాలి. అంటే ఏంటి, you need to find the first derivative of the function f dash of x. UV rule, apply the UV rule. What is our UV rule? UV equal to UV dash plus VU dash. U x minus a whole power m d by dx of x minus b whole power n. U v dash plus v as it is. U dash means d by dx of x minus a whole power m. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, x minus a whole power m, differentiation of this n into x minus b whole power n minus 1. మళ్ళీ x differentiation 1 ఉంటుంది కదండి. నెక్స్ట్ x minus b whole power n, differentiation of this m into x minus a whole power m minus
1. From these two terms, what are the common terms? See, x minus a whole power m, x minus a whole power m minus 1. అంటే నేను ఏం కామన్ తీయొచ్చు? x minus a whole power m minus 1 and x minus b whole power n minus 1. Shall I take these two common terms? చూడండి, తీసాక ఎలా రాయొచ్చు? x minus a whole power m minus 1 and x minus b whole power n minus 1. నేను x పవర్ m minus 1 కామన్ తీసాను. m minus 1 కామన్ తీస్తే what is the remaining term? What is the remaining term? Here చూడండి, m minus 1 నాకు ఇది రావాలి కదండి. ఓకే, ఇది కామన్ తీసేసాను అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఏది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది? x minus a whole power m minus 1 కామన్. If you add these two, m minus 1 plus m, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు దీన్ని నేను ఏమని రాశాను చూడండి, x minus a whole power m minus 1, x minus b whole power n minus 1 కామన్ తీస్తే m into x minus b ఉంటుంది ఇక్కడ n into x minus a. why? because చూడండి, సింప్లిఫై చేయండి, ఇది x minus b whole power 1 కదా, x minus b whole power 1, x minus b whole power n minus 1 అంటే n minus 1 plus 1. మనకి x minus a b whole power n వచ్చిందా? x minus b whole power n వస్తుంది కదా. ఓకే, దిస్ టర్మ్. అండ్ నెక్స్ట్ ఇది సింప్లిఫై చేయండి, x minus a whole power 1, x minus a whole power 1 అంటే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్, x minus a whole power m వచ్చిందా? రిమైనింగ్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? f dash of x. What we have to do? You need to write f dash of c in the place of x you need to write c అంటే c minus a whole power m minus 1, c minus b whole power n minus 1 into m into c minus b plus n into c minus c. అవునా అండి? బట్ we know that according to the Rolle's theorem this is equal to 0. ఈక్వేట్ టు 0. 0కి ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? c minus a into m minus 1, c minus b into n minus 1 and m into c minus b plus n into c minus a. అంటే this term is equal to, ఈ టర్మ్ 0కి ఈక్వేట్ అయిపోతుంది. మనకి ఏ టర్మ్ రిమైనింగ్? వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్? ద గివెన్ టర్మ్ ఈజ్ f dash of c equal to 0. This is m into c minus b plus n into c minus a equal to 0. అంటే నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు అండి? చూడండి, నేను దీన్ని ఇంక ఇలా రాయొచ్చు, mc minus mb plus nc minus na equal to 0. mb దీన్ని ఇంకెలా రాయొచ్చు చెప్పండి? దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడే సింప్లిఫై చేస్తానండి. ఇక్కడే సింప్లిఫై చేస్తే నేను ఏమని రాస్తాను దీన్ని? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంసీ మైనస్ ఎంబీ ప్లస్ ఎన్సీ మైనస్ ఎన్ఏ అంటే ఎంబీ ఎన్ఏ. ఈ నెగిటివ్ టర్మ్ని చూడండి, నేను ఇక్కడ సింప్లిఫై చేస్తాను. ఇప్పుడు ఈ బ్రాకెట్లో టర్మ్ని సింప్లిఫై చేస్తాను. దిస్ విల్ బికమ్ టు 0 అయిపోతుంది. c మైనస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1, c మైనస్ b హోల్ పవర్ n మైనస్ 1. ఇది 0 అయిపోతుంది. ఇక్కడికి నాకేం మిగులుతుంది? ఇక్కడ mc. చూడండి, mc ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ని ఇక్కడ ఉంచండి. mc ప్లస్ nc. నెగిటివ్ టర్మ్స్ని ఈజ్ ఈక్వాలిటీకి అవతల వైపు తీసుకెళ్తే mb ప్లస్ na అవుతుంది. ఇదేమవుతుంది? ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ సి కామన్ m ప్లస్ n ఈక్వల్ టు mb ప్లస్ na. దెన్ సి ఫ్రమ్ హియర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది దీని నుంచి? upon m plus n. This is our required c value. అవునా? Therefore, the Rolle's theorem is verified. Very important అండి. ఈ వీడియోలో చెప్పిన 2 ప్రాబ్లమ్స్, these 2 ప్రాబ్లమ్స్ ఆర్ రిపీటెడ్. చాలా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతాయి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్.